రేపు మీడియా ముందుకు కవిత రానున్నారు. రేపు ఉదయం ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా కూడా చేయనున్నారు. రాజీనామా చేశాక మీడియా సమావేశం నిర్వహిస్తారు. పార్టీ లైన్ దాటడంతో కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే ముఖ్య అనుచరులతో కవిత మంతనాలు కూడా జరిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక కవిత ఇంటి నుంచి మా ప్రతినిధి లిఖిత పూర్తి సమాచారాన్ని అందిస్తారు. లిఖిత, శ్రీదేవి, ఇప్పటికే కవిత ఇంటి వద్ద కొంతవరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత యొక్క జాగృతి నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కలిసి ఈ యొక్క హరీష్ రావు యొక్క దిష్టి బొమ్మను కూడా తగలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. చాలా ఆగ్రహంతోనైతే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. కవితను ఆ యొక్క నుండి సస్పెండ్ చేయడంతో ఇది మేము ఒప్పుకోము, కవిత పార్టీ కోసమే పనిచేస్తుంది, ఎన్నో సంవత్సరాలుగా కూడా జాగృతి అనే ఒక సంస్థను ఆమె ఏర్పాటు చేసి ఆ యొక్క సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం కావచ్చు, తెలంగాణ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఆమె నిర్వహించడం అయితే జరిగింది. అట్లాంటి కవిత ఈరోజు ఆమెను కేవలం వారి ఏదైతే కేటీఆర్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు వస్తున్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ మాట్లాడుతుంటే ఆమెను ఈరోజు ఈ యొక్క పార్టీ నుండి సస్పెండ్ చేయడం సరికాదంటూ కూడా జాగృతి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాగృతి నేతలు మనతో ఉన్నారు. మరికొంతమందిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు యాక్చువల్గా కవిత అంటేనే బీఆర్ఎస్ అంటేనే కవిత, అలాంటిది ఈరోజు బీఆర్ఎస్ నేతల యొక్క దిష్టి బొమ్మలను తగిలబెట్టే పరిస్థితి వచ్చింది, ఎందుకు అసలు? కవితక్క గారు వాళ్ళ యొక్క తండ్రి గారికి మన వరంగల్ మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ విషయాల గురించి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ అనేది అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని మీడియాకు లీక్ చేశారు. లీక్ చేసిన తర్వాత కవితక్క గారు అమెరికా నుంచి వస్తూ ఎయిర్పోర్ట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు ఎమ్మటి దయ్యాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ లెటర్ ఎట్లా లీక్ అవుతుంది, దీని మీద విచారణ జరగాల, పార్టీలో విచారణ జరిపించి దోషులు ఎవరో బయటికి చెప్పాలా, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు. కానీ పార్టీ ఆ రోజు అసలు ఈ విషయం గురించి పట్టించుకోలేదు. ఈ లెటర్ ఎవరు లీక్ చేసిర్రు ఏంది అనే దాని గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది అసలు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకుంటే ఆ రోజు జాగృతి ఇందిరా పార్కు వద్ద ఈ పీసీ ఘోష్ కమిషన్కు వ్యతిరేకంగా ఒక ధర్నా ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇట్లా మేము కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు కాదు, ఉద్యమ కాలం నుంచి మేము జాగృతి అనే సంస్థ టీఆర్ఎస్కు అనుబంధంగా ప్రజలకు పార్టీకి వారధిగా పనిచేసి తెలంగాణలో ఉన్నటువంటి ఈ అణగారిపోయినటువంటి జనాల గురించి, కళల గురించి కవితక్క గారు ఎంతో పాటుపడి మరి తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో తన వంతు క్రియాశీలక పాత్రను పోషించారు. అదేవిధంగా ఈరోజు ఏదైనా ఈ డెమోక్రసీలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీలనే ఏర్పడ్డ తర్వాత ప్రతి పార్టీకి ఒక బైలా అనేది ఉంటుంది. ఈ బైలా ప్రకారం ఎవరినైనా ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటే కంపల్సరీ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, వివరణ కోరాలి. కానీ అట్లా జరగకుండా మరి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నిరపేక్షంగా, నిరంకుశంగా ఈరోజు పార్టీ వ్యవహరించి సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా జాగృతి నాయకులమైనటువంటి మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ యొక్క పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు, జాగృతి నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు, కవిత గారికి